ఓకే, ఫైనలీ ఐఎమ్ వాకింగ్ ఇన్ శాండ్ డ్యూన్స్. ఇలాంటివన్నీ మనం యాక్చువల్గా రాజస్థాన్లో చూడొచ్చు, బట్ నౌ వీఆర్ సీయింగ్ ఇన్ లే ఆల్సో. ఇదే 106 feet హైట్ ఉన్న మైత్రేయ బుద్ధ స్టాచ్యూ. నార్త్పూర్ దగ్గర లంచ్ బ్రేక్ తీసుకున్నాం. లంచ్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ మ్యాగీ తిన్నా నేను, అండ్ ఒక లెమన్ టీ. ఇట్స్ ఫైన్, నాట్ దట్ మచ్ గుడ్, బట్ ఇట్స్ ఫైన్. నౌ వీఆర్ హెడెడ్ టు డైరెక్ట్ న్యూబ్రా వ్యాలీ శాండ్ డ్యూన్స్. ఏదైతే ప్లేస్ ఉంటుంది కదా, ఆ శాండ్ డ్యూన్స్ ఉన్న ప్లేస్, అది కంప్లీట్గా అయిందాక అక్కడ ఒక రివర్ ఫ్లో అయ్యేది. ఏ రివర్? షియాక్ రివర్. ఈ షియాక్ రివర్ చాలా వైడ్గా ఉండేది అప్పట్లో, కొన్ని మిలియన్స్ అనుకోవచ్చు, అలా ఇయర్స్ బ్యాక్ కొంచెం రివర్ అనేది కొంచెం వైడ్ ఉండేది. అప్పుడు అక్కడ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల కింద మట్టి కొంచెం మెత్తగా ఉంటుంది కదా, సో రాను రాను రివర్ యొక్క విడ్త్ తగ్గిపోవడం, రివర్ విడ్త్ తగ్గిపోయి సైడ్లో మొత్తం ఏదైతే మట్టి ఉంటుందో కింద అదంతా అవుట్ సైడ్ బయటికి కనిపించడం మొదలైంది. బేసిక్గా ఈ శాండ్ డ్యూన్స్ అని మనము రాజస్థాన్లో చూడొచ్చు. సో ఇక్కడ స్పెషాలిటీ అదే అనమాట, శాండ్ డ్యూన్స్ న్యూబ్రా వ్యాలీలో. సో కరెంట్లీ వీఆర్ హెడెడ్ టు దేర్. సో ఈవినింగ్ 4:12 అవుతుంది. సో ఇక్కడ నుంచి న్యూబ్రా వ్యాలీ వచ్చేసి ఆల్మోస్ట్ 60 kilometers ఉంది. సో వీ థాట్ టు గో ఫాస్ట్ అనమాట. సో మన వాళ్ళు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు, మనమే కొంచెం స్లో వెళ్తున్నాం, 70 to 80. అండ్ చలి కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. ఖచ్చితంగా మీరు థర్మల్స్ క్యారీ చేయండి. థర్మల్స్ అండ్ పైనుంచి థర్మల్స్ మీన్స్ ఏదైనా జీన్స్ అండ్ షర్ట్ ఆర్ టీషర్ట్, అండ్ దాని నుంచి జాకెట్ వేసుకున్నా. అంటే మరీ ఉడికిపోయేంత చలి కాదు, కానీ ఫీలింగ్ ఆ చిల్ అనేది తెలుస్తుంది. సీ రైట్ సైడ్ అసలు రేంజ్ ఎలా ఉంది చూడండి, మౌంటైన్ది, వెరీ బ్యూటిఫుల్. సో ఇప్పుడు నా బైక్కి ఇది కట్టాను. ఇక్కడ లద్దాఖ్లో పీపుల్ దీన్ని బిలీవ్ చేస్తుంటా, ఇది గ్రేట్ రోడ్స్. ది కంప్లీట్ సీనిక్ రోడ్స్ అండ్ మౌంటైన్స్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ డౌన్. ఓ వాట్ ఎ రోడ్. వావ్, మన యాక్షన్ దాకా ఆ మౌంటైన్ దగ్గర ఉండే, ఇప్పుడు ఇటు వచ్చేసినాం, ఇటు క్రాస్ అయినాం రోడ్డు. వావ్, ఎవ్రీ మౌంటైన్ ఒక వింటారు కదా సీనరీ. ఐ థింక్ మనము కార్దుంగ్ విలేజ్కి రీచ్ అయినట్టున్నాం. నా రైట్ సైడ్లో ఉంది కార్దుంగ్ విలేజ్ అనుకుంటాం. మనం ఇలా వెళ్ళి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ అలా ఆ రోడ్ నుంచి వెళ్ళాలనుకుంటా. అందుకే ఎవరికి ఏం లేదు, ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ మౌంటైన్స్ అని. ఎవ్రీ మౌంటైన్ ఇస్ డిఫరెంట్. కొంచెం డిఫరెంట్ యాంగిల్ ట్రై చేసా, కెమెరాని బ్యాక్ సైడ్ మౌంట్ చేసా. ఐ థింక్ వ్యూస్ చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ. కాల్సార్ 20 kilometers. ఐ థింక్ కాల్సార్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అండర్కి. అక్కడ వెనక బాగానే మౌంట్ చేస్తా, కానీ నాకైతే భయం అవుతుంది కెమెరా ఇక్కడ ఇదైద్దామని. బట్ ఫైన్, మోస్ట్లీ ఏం అవ్వదు, ఎందుకంటే స్టాండర్డ్గానే పెట్టినా. ఐ థింక్ చాలా బెటర్ వ్యూ క్యాప్చర్ చేస్తుంది అనుకుంటా, నా బ్యాక్ సైడ్ అండ్ నా ఫ్రంట్ ఏముంది అనేది. వన్ టైం ఎక్స్పీరియన్స్ అండి. బాబా,
చుట్టూ కొండలు. మా ప్రజెంట్ అయితే చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ నా లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో ఉన్న మౌంటైన్స్ చూస్తుంటే మార్స్ ప్లానెట్లో ఉన్నట్టే ఉంది. అసలు ఏంటి ఎటు చూసినా ఏం లేదు, కొండలు తప్ప. ఓకే, ఇక్కడ లద్దాఖ్ గో కార్టింగ్ ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ గో కార్టింగ్ ట్రాకింగ్. వావ్, ట్రాక్ నాట్ ట్రాకింగ్. ఓకే, ఇక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది. డిస్కిట్ 15 కిలోమీటర్స్ 123. వావ్ గైస్, వాటర్ స్ట్రీమ్. ఇది షియోక్ రివర్. ఇది వీరు ఆల్మోస్ట్ చుట్టూ కాల్సార్ అనుకుంటాం. యా, వి క్రాస్ ఉంటే కాల్సార్. వర్షాకాలం అయి ఉంటే ఇక్కడ ఫుల్ వాటర్ ఉండేది, స్ట్రీమ్. డిస్కిట్ విలేజ్కి మనం రీచ్ అవుతున్నాం. రైట్ సైడ్లో ఉంది కదా, అదే డిస్కిట్ విలేజ్. నైస్. డిస్కిట్ విలేజ్కి రాగానే కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది. డిస్కిట్ 1 కిలోమీటర్. ఓకే, డిస్కిట్లో పెట్రోల్ బంక్. మేబీ ఎల్లుండి వెళ్ళేటప్పుడు పెట్రోల్ తీసుకొని వెళ్తే బెటర్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ప్యాంగాంగ్లో మనకు అంత ఈజీగా దొరకకపోవచ్చు, ప్యాంగాంగ్ సైడ్, హ్యాండ్లే సైడ్. ఓకే, డిస్కిట్ 10,480 feet ఫ్రమ్ సీ లెవెల్. కార్దుంగ్లా పాస్ వచ్చి మనకి 17,000 feet హైట్లో ఉంటుంది సీ లెవెల్ నుంచి, అండ్ అది కంప్లీట్లీ స్నో మౌంటైన్. దట్ ఈస్ 1 level. ఓకే, తర్వాత మీరు ఎప్పుడైతే కార్దుంగ్లా పాస్ దాటేసి ముందుకు వస్తారో కాల్సార్ రూట్కి వెళ్తుంటారు కదా, ఆ రూట్ మొత్తం గైస్ ఏమేమి మౌంటైన్స్ ఉన్నాయంటే ఒకటి దాని మించి ఒకటి. మీరు ఎక్కడ జస్ట్ క్యాజువల్గా వెళ్ళి ఫోటో దిగినా కూడా ఎక్సలెంట్ ఫోటో అయిపోతుంది. అంత ఎక్సలెంట్గా ఉన్నాయి వ్యూస్ ఒక్కొక్కటి. ఓ, ఇదేంటి ఆఫ్ రోడింగ్ ఇక్కడ? ఓకే, మరి బ్యాడ్ ఉంది ఆఫ్ రోడింగ్ ఇది. ఓ మై గాడ్, ఎంత దూరం ఉందో ఇట్లా. రోడ్స్ మాత్రం మంచిగానే ఉన్నాయి, బ్యాడ్ ఏం లేదు, చాలా బాగున్నాయి. లేటు నిబ్రావాలి, చాలా బెస్ట్ రోడ్స్ అండి. ఆ మౌంటైన్ చూడండి ఎట్లుందో అది. అండర్కి 4 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. ఒక్కసారి నా లెఫ్ట్ సైడ్లో చూడండి, శాండ్ ఎలా ఉంది చూడండి ఒకసారి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ కింద అవన్నీ శాండ్ డ్యూన్స్. యూ వోంట్ బిలీవ్, ఐ షో యూ బ్యాక్ సైడ్. ఈవినింగ్ టైమ్ 7 అవుతుంది, బట్ స్టిల్ సన్లైట్ ఉంది ఇక్కడ. ఇక్కడ కొంచెం రోడ్డు బెటర్, బట్ కొంచెం బ్యాక్లో చాలా వరస్ట్ ఉండే రోడ్డు. మేబీ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సో అందువల్ల రోడ్ అంతా వరస్ట్ ఉంది. మేబీ ఫ్యూచర్లో నెక్స్ట్ 2-3 yearsలో ఈ రోడ్ అంతా కూడా చాలా బెస్ట్ రోడ్ అయిపోతుంది. అంటే ఇందాక మనం కాల్సార్ నుంచి వచ్చాం కదా, లేటు కాల్సార్, కార్దుంగ్లా టు కాల్సార్, ఆ రోడ్ ఎంత బాగుందో ఈ రోడ్ కూడా అంత మంచిగా చేస్తారు ఫ్యూచర్లో. బట్ ఇప్పుడు మాత్రం అంతా ఆఫ్ రోడింగే. అండ్ లెఫ్ట్ మొత్తం శాండ్. ఓ మై గాడ్, సీ దిస్ శాండ్. లెఫ్ట్కి పోయామంటే అంతే, స్కిడ్ అవుతుంది బండి. వావ్, స్కూల్ బస్, మేబీ 100 school bus. Yes, you can see on the right side. చూడండి, శాండ్ అంతా ఇట్లా పోసినట్టు ఎంత బాగుందో. ఈ వచ్చే ఎయిర్ మనకి ఇప్పుడు విండ్ వల్ల ఆ షేప్స్ వస్తుంటాయి ఆ శాండ్కి. ఒక 1 hour ముందు వచ్చి ఉంటే మేబీ ఆ శాండ్స్ దగ్గర వెళ్ళి కొంచెం టైంపాస్ చేస్తుండే. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోయింది, మనం అటు వెళ్ళేలోపు లైట్ డిమ్ అయిపోతుంది. సో టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్.
సో మేము డైరెక్ట్గా ఈరోజు రూమ్కి వెళ్ళిపోతాం, చెక్ ఇన్ చేసేస్తాము. సో రేపు మార్నింగ్ ఫ్రెష్గా మళ్ళీ విల్ కమ్ టు దిస్ శాండ్ డ్యూన్స్. సో మోస్ట్లీ రేపు మార్నింగ్ ఈ శాండ్ డ్యూన్స్ కవర్ చేసుకొని అట్నుంచి తుర్తుక్ విలేజ్కి వెళ్దాం. అండ్ అక్కడి నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్తే తాంగ్ విలేజ్ అని వస్తుంది. తాంగ్ విలేజ్ ఏంటంటే ఇంకా ఇట్స్ లైక్ కంప్లీట్ బార్డర్. అక్కడి నుంచి కరెక్ట్గా అంటే ఇప్పుడు తాంగ్ విలేజ్ వరకు మనం వెళ్ళొచ్చు. తాంగ్ విలేజ్ నుంచి చూస్తే మనకి పాకిస్తాన్ విలేజ్ కనిపిస్తుంది బైనాక్యులర్స్లో చెక్ చేస్తే. సో రేపు మనము ఆ ప్లేస్ కూడా వెళ్ళి కవర్ చేద్దాము, తాంగ్ విలేజ్ అండ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్. వావ్, క్రేజీ మౌంటైన్. ఒక్కసారి చూడండి ఎంత హైట్ ఉందో అది. మై గాడ్. Oh my god. Let's cut right side. Come on. Yes. See, అక్కడ లాంగ్ లెఫ్ట్ సైడ్ లాంగ్లో మనకి మౌంటైన్ రేంజ్ కనిపిస్తుందా? టైమ్ ఈజ్ 7:16. సెల్ వాటి మీద మనకి సన్లైట్ పడుతుంది. సన్ క్రేజీ కదా. 7:00కి ఏదో సన్ లైట్ ఉందంటే కాదు, దాని మీద కొంచెం ఏమంటారు లైటింగ్ పడుతుంది. న్యూబ్రా ఈకో విలేజ్ బ్రిడ్జ్, బట్ నో వాటర్. బ్లాక్ కలర్ ఉంది రాక్ అది రైట్ సైడ్లో. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హుండర్. సో స్టార్ట్ అయిపోయాం మేము. టైం 10:30 అయింది. యాక్చువల్గా లేట్ అయింది. అట్లీస్ట్ 9:30 కన్నా స్టార్ట్ అవ్వాల్సి ఉండే, బట్ ఫైన్. అండ్ నిన్న మీకు చెప్పాను కదా మా ప్లాన్ వచ్చి ఫస్ట్ ఇక్కడ డిస్కిస్ మానెస్ట్రీ అండ్ హండర్ శాండ్ డ్యూన్స్ ఈ రెండు కవర్ చేద్దామని చెప్పేసి బేసిక్గా ప్లాన్ ఉండే. ఓకే, హండర్ శాండ్ డ్యూన్స్కి రీచ్ అయ్యే రూట్ ఇలా ఆఫ్ రోడింగ్ ఉంది. చూడండి మన రైట్ సైడ్లో మొత్తం శాండ్ ఉంది, కుప్పలు పోసేట్టు ఉంది చూడండి శాండ్ అంతా. ఇదంతా ప్యూర్ వైట్ లేదు, కొంచెం లైట్ గ్రే. నిన్న మనం షియోక్ రివర్ దగ్గర చూసినాం కదా, అక్కడ ఉన్న అయితే రివర్ ఫ్లో అయ్యే ప్లేస్లో అయితే కంప్లీట్గా వైట్ శాండ్. ఓకే, మనం పార్కింగ్ ఏరియాకి వచ్చేసినాం. జస్ట్ అలా ముందు కొంచెం వాకింగ్కి వెళ్ళి అలా శాండ్స్లో నడుద్దాం, చూద్దాం. ఫైనల్లీ ఐఎమ్ వాకింగ్ ఇన్ శాండ్ డ్యూన్స్. ఇసుక చాలా గట్టిగానే ఉంది. ఓకే, కొంచెం హైట్ వెళ్తూ ఉంటే ఇది కొంచెం మన లోపలికి వెళ్ళిపోతుంది, బట్ ఓకే. అంత లాంగ్ వెళ్ళకపోయినా కూడా ఇక్కడ మనం చూడొచ్చు శాండ్ డ్యూన్స్. ఈ ఇసుక మొత్తం ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? చూడండి, మీరు అక్కడ చూస్తే అక్కడ మనకి ఒక షియోక రివర్ ఉండేది. ఈ రివర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉండేది అనమాట అప్పట్లో, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో ఆ రివర్ సైడ్ ఏమట్టి ఉండే శాండ్ ఇదంతా నైస్. మనం ఇలాంటివన్నీ మనం యాక్చువల్గా రాజస్థాన్లో చూడొచ్చు, బట్ నౌ వీఆర్ సీయింగ్ ఇన్ లే ఆల్సో. వెరీ నైస్ ఫీలింగ్ అండి, వాచింగ్ ది శాండ్ డ్యూన్స్. వెరీ నైస్. లెట్స్ గో డౌన్. జనరల్ చెప్పాలంటే మనం ఇప్పుడు సీ దగ్గర మనం ఒడ్డుకు నడుస్తాం కదా, మొత్తం శాండ్ ఉంటుంది. అలాంటి ఫీలింగే ఉంది ఇక్కడ నడుస్తుంటే. డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం గట్టిగా ఉంది శాండ్ ఇది, దట్స్ ఆల్. ఇక్కడ మనకు ఒక రివర్ స్ట్రీమ్ కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో అక్కడ కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఆర్చరీ. అండ్ లాంగ్లో మీరు డబుల్ హెంప్ కెమెరాస్ కూడా చూడవచ్చు. కొంచెం గ్రీనరీ, దాని వెనకాల కంప్లీట్ శాండ్ డ్యూన్స్ ఉన్నాయి.
డిస్కిట్ టౌన్ మెయిన్ రోడ్ నుండి రైట్ డైవర్షన్ తీసుకోవాలి. ఆ రోడ్ అప్ హిల్ 1 to 2 కిలోమీటర్స్ వెళ్తే డిస్కిట్ మానెస్ట్రీ అండ్ 106 ఫీట్స్ మైత్రేయ బుద్ధ స్టాచ్యూ దగ్గరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, 30 రూపీస్ పర్ హెడ్. ఇదే 106 ఫీట్ హైట్ ఉన్న మైత్రేయ బుద్ధ స్టాచ్యూ. పీస్, కంపాషన్ అండ్ ప్రొటెక్షన్కి సింబల్గా నిర్మించిన ఈ జైన్ స్టాచ్యూ డిస్కిట్లోని మేజర్ అట్రాక్షన్లో ఒకటి. స్టాచ్యూ పక్కనే ఉన్నది 14th సెంచరీలో నిర్మించబడిన డిస్కిట్ మానెస్ట్రీ. ఇది న్యూబ్రా వ్యాలీలోని ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ మానెస్ట్రీలో ఒకటి. బుద్ధ స్టాచ్యూ నుంచి న్యూబ్రా వ్యాలీ వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో లదాఖ్ వచ్చినప్పుడు ఈ మైత్రేయ బుద్ధ స్టాచ్యూ అండ్ శాండ్ డ్యూన్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో తుర్తుక్ అండ్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అయిన తాంగ్కి వెళ్దాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.